చూస్తుంటేనే నోరూరుతుంది కదా! మరి లేట్ ఎందుకు? అసలే సమ్మర్. ప్రతి ఇంట్లో మామిడికాయలుంటాయి. వాటితో చక్కగా మ్యాంగో కుల్ఫీ చేసేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, పటిక బెల్లం, ఒక యాలుక్కాయ, అలాగే ఒక స్పూన్ మీగడ వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. నేనిక్కడ పటిక బెల్లం యూజ్ చేశానండి. మీరు కావాలనుకుంటే పంచదార అయినా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని బాగా స్మూత్ పేస్ట్‌లాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నేనిక్కడ అర లీటర్ పాలను తీసుకున్నాను. ఈ అర లీటర్ పాలని పావు లీటర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ కుల్ఫీకి ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసుకొని కొంచెం చిక్కపడిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మీడియం సైజ్ మ్యాంగోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసి స్మూత్ పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మ్యాంగో పేస్ట్‌లో ముందుగా చేసుకున్న కుల్ఫీ మిశ్రమం వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ కుల్ఫీ మిశ్రమాన్ని మౌల్డ్స్‌లో లేకపోతే చిన్న గ్లాసుల్లో వేసుకొని ఒక 7-8 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోండి. చక్కగా కుల్ఫీ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుల్ఫీని తీసేసుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. అయితే లేట్ ఎందుకు? మీ ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయా? అయితే తప్పకుండా ఈ మ్యాంగో కుల్ఫీని ట్రై చేయండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా! అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.